ఒకటే కళ ఉంటది జీవితకాలం. అంటే మనకి మంచైనా చెడైనా మన సొంత ఇంట్లో జరగాలి, ఏదైనా నా కోరికని మన ఇంద్రమ్మ రాజ్యంలో మన ప్రభుత్వం నెరవేరుస్తుంది అధ్యక్ష. మరి ఎంతో మంది పేదవాళ్ళు వెళ్తుంటే ఊర్లలోకి వెళ్తున్నా కానీ, లేకపోతే మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో వాడవాడ తిరుగుతుంటే ఇంకా కూడా వెనుకబడి ఉన్నవి, అంటే మున్సిపాలిటీ అంటేనే టౌన్ లో కూడా వెనుకబడి ఉన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి అసలు పూరు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ 2వ విడతల వాళ్ళందరూ కూడా ఇల్లు పెట్టిస్తాం. మరి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళ కళ నెరవేరుతుంది మన ప్రభుత్వంలో. అందరు కూడా గృహప్రవేశాలకి కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అంటే ఏదో గతంలో లెక్క ఒక్కటి చూపించి 100 మందికి ఆశ పెట్టట్లే మన ప్రభుత్వంలో. ఒక్కొక్క నియోజకవర్గానికి ఆల్రెడీ 3500 ఇల్లు వచ్చినాయి, ఇంకా కూడా రాబోతున్నాయి. ఇదేదో మభ్యపెట్టే కార్యక్రమం కాదు, ఖచ్చితంగా పక్కాగా వస్తున్నాయి. అందరు కట్టుకొని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. గృహప్రవేశాలకు కూడా ఎంతో సంతోషంగా అందరినీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. అది ఏంటంటే మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మనది, చేతలాల్లో చేసి చూపించే ప్రభుత్వం. అది కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందరూ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నారంటే అక్కడనే అర్థం చేసుకోవచ్చు. చూపించి ఆశ పెట్టట్లేము. మరి మంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. ఒకటే కళ ఉంటది జీవితకాలం. అంటే మనకి మంచైనా చెడైనా మన సొంత ఇంట్లో జరగాలి, ఏదైనా నా కోరికని మన ఇంద్రమ్మ రాజ్యంలో మన ప్రభుత్వం నెరవేరుస్తుంది అధ్యక్ష. మరి ఎంతో మంది పేదవాళ్ళు వెళ్తుంటే ఊర్లలోకి వెళ్తున్నా కానీ, లేకపోతే మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో వాడవాడ తిరుగుతుంటే ఇంకా కూడా వెనుకబడి ఉన్నవి, అంటే మున్సిపాలిటీ అంటేనే టౌన్ లో కూడా వెనుకబడి ఉన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి అసలు పూరు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ 2వ విడతల వాళ్ళందరూ కూడా ఇల్లు పెట్టిస్తాం. మరి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళ కళ నెరవేరుతుంది మన ప్రభుత్వంలో. అందరు కూడా గృహప్రవేశాలకి కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అంటే ఏదో గతంలో లెక్క ఒక్కటి చూపించి 100 మందికి ఆశ పెట్టట్లే మన ప్రభుత్వంలో. ఒక్కొక్క నియోజకవర్గానికి ఆల్రెడీ 3500 ఇల్లు వచ్చినాయి, ఇంకా కూడా రాబోతున్నాయి. ఇదేదో మభ్యపెట్టే కార్యక్రమం కాదు, ఖచ్చితంగా పక్కాగా వస్తున్నాయి. అందరు కట్టుకొని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. గృహప్రవేశాలకు కూడా ఎంతో సంతోషంగా అందరినీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. అది ఏంటంటే మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మనది, చేతలాల్లో చేసి చూపించే ప్రభుత్వం. అది కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందరూ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నారంటే అక్కడనే అర్థం చేసుకోవచ్చు. చూపించి ఆశ పెట్టట్లేము. మరి